మార్కెట్లో ఒక సరికొత్త ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వచ్చింది. దీని పేరే ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అనమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్స్టెండెడ్ రియాలిటీ అనమాట. అంటే మీరు మీ హెడ్సెట్స్ కానీ లేకపోతే మీ వేరబుల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఏ టెక్నాలజీ ద్వారా వాయిస్ కమాండ్స్ ద్వారా కానివ్వండి, కంటి జెస్చర్స్ తో కానివ్వండి, మీ చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ అయితే సేకరించే అవకాశం అయితే లభిస్తుంది. మరి ఏంటి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేచకుండా రిజిస్టర్ చేసుకోండి. ఒక వారం రోజుల క్రితం గూగుల్ కంపెనీ వాళ్ళు ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అనే ఒక సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లాంచ్ చేశారు అనమాట. ఇది వచ్చి 2020 సంవత్సరం స్టార్టింగ్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఒక లైవ్ డెమోలో అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మీరు ఒక గ్లాసెస్ లాంటిది కొనుక్కోవాలి. అడిషనల్గా ఆ గ్లాసెస్ని మీ కంటికి వేసుకుంటే కనుక మీరు సాధారణంగా చూసే యూట్యూబ్ వీడియోస్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కానీ చూడొచ్చు అనమాట. మీరు రియల్గా దాన్ని ఫీల్ అవుతున్నట్టుగా ఆ వీడియోస్ని అయితే చూసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ మీ వర్క్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ పెట్టుకోవచ్చు. ఇమేజెస్ని 3D ఇమేజెస్ కింద సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇందులో ఇంకో ప్రత్యేకత. ఇది ఇక్కడ చూసారు కదా, ఈ ఇమేజ్ యాక్చువల్గా నార్మల్గా తీసిన ఇమేజెస్ని 3D ఇమేజెస్ కింద మీరు సేవ్ చేసుకుని మీ డివైస్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. లార్జర్ దాన్ లైఫ్ కింద స్క్రీన్లో మీరు సినిమాలు చూడొచ్చు అనమాట, గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇవన్నీ కూడా ఈ ఎక్స్ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్తో సాధ్యమవుతుంది. దీన్ని హెడ్సెట్స్ మరియు గ్లాసెస్ రెండు విధాలుగా అయితే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ డివైస్ అనేది 2020 సంవత్సరంలో వస్తాయని చెప్తున్నారు. నథింగ్ బట్ మీరు హెడ్సెట్స్ కానీ, రెండోది గ్లాసెస్ పరంగా ఈ రెండు కొనుక్కుంటే మాత్రమే మీ మొబైల్కి కనెక్ట్ చేసుకునే వాడుకోగలుగుతారు. సో ఇది పూర్తిగా మీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయిన టెక్నాలజీ అనమాట. ఎడిషనల్గా ఒక యాక్సెసరీ కొనుక్కుంటేనే ఇవి మీకు వర్క్ అవుతాయి. గూగుల్ కంపెనీ వాళ్ళు శాంసంగ్ వీళ్ళకి ఆపరేషన్స్ అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లు అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. ఇది జెమినీ ఏఐ మోడల్ ఏదైతే ఉందో ఈ బై డిఫాల్ట్ చాట్ బోర్డ్ కింద జెమినీ ఏఐని యూస్ చేస్తున్నారు. అంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, జస్ట్ ఇక మీద ఫోన్ బయటికి తీయాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ గ్లాసెస్ కానివ్వండి, లేకపోతే మీ హెడ్సెట్కు ఆ కాంపాటబిలిటీ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ని కాంపాటబుల్ అయ్యే డివైజెస్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ మీ వాయిస్ కమాండ్స్తో కానివ్వండి, మీ హ్యాండ్ జెస్చర్స్, మీ ఐ జెస్చర్స్తో కానివ్వండి కంట్రోల్ చేసి మీరు వన్ ట్యాప్తో మీరు ఆ పర్టికులర్ రెస్పాన్స్ అయితే పొందవచ్చు అనమాట. ఇది దీని ప్రత్యేకత. బిల్డ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాప్స్ టుగెదర్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం కూడా ఫిజికల్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ మీరు మ్యాప్స్ ఏమైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ మీ ఫోన్ యూస్ చేసిన అవసరం లేదు. జస్ట్ షో మీద నావిగేషన్, ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ కంటే డైరెక్ట్గా మీకు ఆ గ్లాసెస్ మీద విజిబిలిటీ అయిపోతాయి. సో చెప్తుంది 2 యాక్సెసరీస్ ఇస్తున్నారు. ఒకటి గ్లాసెస్, ఒకటేమో హెడ్సెట్స్ అనమాట. దానికి సంబంధించిన వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ ఇదిగోండి ఈ గూగుల్ టీవీ అండ్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ హెడ్సెట్స్. సో ఎక్స్ఆర్ అంటే VR హెడ్సెట్స్ కూడా అనుకోవచ్చు. నార్మల్ వాయిస్ అని ఆడియోనే కాదు, ఈ మధ్యన మనం హెడ్సెట్స్ పెట్టున్నాం కదా, డైరెక్ట్గా కంటికి పెట్టుకుని VR హెడ్సెట్స్ని అది పెట్టుకుని దీని ఆండ్రాయిడ్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కొత్త డివైజెస్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ గ్లాసెస్ మీరు పెట్టుకుంటే కనుక ఇలాగ మీకు నావిగేషన్ అనేది డైరెక్ట్ కంటి మీద మీకు అలా చూపిస్తూ ఉంటుంది. ఫోన్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఇంకా కన్ఫ్యూజన్కి చెక్ పడినట్టే డైరెక్ట్గా ఇలాగ మీరు చెక్ చేసుకుంటే ఏ ప్రదేశానికి వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్లో వేరే భాషలో ఏమైనా రాస్తుంది అనుకోండి, ఈ ఆండ్రాయిడ్ గ్లాస్ ఆటోమేటిక్గా స్కాన్ చేసి మీ పెట్టుకున్న భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది అనమాట. ఈవెన్ ట్యూటోరియల్స్ కూడా ఇస్తుంది. మీరు ఏమైనా వస్తువులు కొనుక్కుని దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అవి కూడా మీ గ్లాసెస్లో పెట్టుకుని పలానా ప్లేస్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాయి అనమాట. సో ఇది వీళ్ళు చెప్తున్న ఎక్స్ఆర్ ఎకో సిస్టమ్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ టెక్నాలజీ కింద కనిపిస్తుంది. ఇది ఈవెన్ మీరు సర్కిల్ సెర్చ్ ఇది కూడా బై డిఫాల్ట్కి ఇప్పటికే సామ్సంగ్ ఏఐ ఫోన్స్లో ఆల్రెడీ వచ్చింది. ఇది బై డిఫాల్ట్కి ఆండ్రాయిడ్ ఫీచర్లు అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. ఇది మేజర్గా వీళ్ళు పెట్టిన అప్డేట్స్లో అన్ని ఇన్ఫర్మేషన్. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్తో పాటు డైరెక్ట్గా ఫోన్తో వచ్చే ఫీచర్స్ కాదు. మీరు ఐదర్ ఏదైనా VR హెడ్సెట్ కానివ్వండి, లేకపోతే మీ గ్లాసెస్ అనేవి కొనుగోలు చేస్తేనే ఈ పర్టికులర్ వేల్లో చెప్తున్న ఫీచర్స్ అన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. దీనికి కొంచెం అడిషనల్ కాస్ట్ అయితే ఉంటుంది. బట్ అది ఎంత కాస్ట్ మిగిలిన వివరాలు అయితే యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ ఇది ఎలా సాధ్యమవుతుందంటే ట్రూలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ కానివ్వండి, లేకపోతే మనకి VR హెడ్సెట్, వర్చువల్ రియాలిటీ, వీటన్నింటినీ కలిపి వీరు ఎక్స్టెండెడ్ రియాలిటీ అనే పేరుతో ఎక్స్ఆర్ అనే ప్లాట్ఫామ్ అయితే తీసుకొస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.